తప్పించుకోలేవు, అందరి నుంచి తప్పించుకోవచ్చు, అందరి దగ్గర మహాభక్తుడిగా భక్తురాలుగా ఉండొచ్చు, అవునా కాదా? అది దేవుడి దగ్గర నిలబెట్టేప్పుడు నీ భక్తి బయటపడుతుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే తన భక్తిని పక్కింటి వాళ్ళతో కొలుచుకుంటుంటారు. వాళ్ళకంటే నేను బాగానే ఉండాలి, వాళ్ళ భక్తి చేసేంత కూడా నా భక్తి బాగానే ఉందిలే అంటూ పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, బంధువులతో, భర్త భార్యతో, భార్య పిల్లలతో, అవును కదా, స్నేహితులతో తన భక్తిని ఏం చేస్తుంటారండి, కొలుసుకుంటుంటారు. ఆమె ప్రశ్నమా చూస్తుంది, నేను ఒకటేగా చూసేది, ఆమె నేనే బెటర్గా అని ఏం చేస్తుంటాం మనం అండి, మనుషుల భక్తిని బట్టి కొలుసుకుంటుంటాం. కానీ దేవుని దగ్గర నిలబడినప్పుడు అప్పుడు నీ భక్తి ఎంత ఉందో తేలిపద్ది. ఆయన కొలుస్తాడు, ఆయన దగ్గర నీ భక్తి కొలుసుకోవాలా, ఆయన దగ్గర నీ భక్తి కొలుసుకోవాలా. ఎప్పుడైతే ఆయన దగ్గర నీ భక్తి కొలుసుకుంటావో నువ్వు ఎంత భక్తి కలగావో అప్పుడు తేలిపోతుంది. ఒకసారి ఒక మీటింగ్కి నన్ను పిలిచారు. ఆ మీటింగ్ పోయి మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి నా దగ్గరికి వస్తారుగా, దెయ్యాలు బాగా వదలగొడుతున్నానని చెప్పేసి ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది. వచ్చి అయ్యా మేము పలానా ఊరి నుంచి 10 మంది వచ్చాము, మేము మీటింగ్ అయింది. సరే మంచిదేనమ్మా అన్న, ప్రార్థన చేస్తామనింది, ప్రార్థన చేయండి అనింది. సరే చేస్తానమ్మా అన్న, సరే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత అంటుంది, అయ్యా నీ ప్రార్థన బాగుంది, మా ఊరి నుంచి ఇదిగో వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా ప్రార్థన చెయ్యి. అయితే అయ్యా ఆమె ఏం చేస్తుంది తెలుసా, ఆమె రోజుకి 10 సినిమాలు చూస్తుందండి టీవీలో కూర్చుందంటే. ఈ రోజు ఉదయం 10 గంటలకు కూర్చుందంటే రాత్రి 10 గంటల దాకా ఏం చేస్తుంది, వరుసగా అన్ని సినిమాలు చూస్తూ ఉంటుంది. అదే నెల మొత్తం మీద ఎన్నో సినిమాలు చూస్తుంటుంది. నేను మాత్రమే ఒక్క సినిమా చూస్తానండి రోజుకి. ఏమంటుంది, ఆ ఒక్క సినిమా చూస్తుందంట, ఆ పక్కింటి ఆవిడ మాత్రమే 10 సినిమాలు చూస్తుందంట. చూసారండి, అంటే ఏంటి, కొలుసుకుంటున్నారు భక్తిని, అవునా కదా? భక్తిని కొలుసుకోకూడదు, దేవునితో కొలుసుకోవాలా. ఏ మానవుడితో కూడా భక్తిని కొలుసుకోకూడదండి. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడి అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు.